హాయ్, దిస్ ఈజ్ యోగేష్ అండ్ ఐమ్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ వచ్చేసి మీతో కాసేపు. ఓకే, అవి రీసెంట్లీ లాంచ్ ఆ ఛానల్ అనమాట. సో ఫస్ట్ మీరు చెప్పండి, మీ పేరు? రాహుల్. రవి. జీవన్. అఖిల్. ఓకే అఖిల్. సో మరి మన ఛానల్లో ఎటువంటి కంటెంట్స్ అండ్ ఎటువంటి కాన్సెప్ట్స్ తోటి మేము వీడియోస్ చేస్తాము అంటే జస్ట్ లైక్ రియల్ టైమ్ కాన్సెప్ట్, అంటే రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ అనమాట, లేకపోతే ఫన్నీ కాన్సెప్ట్స్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఎక్సెప్ట్ అడల్ట్ కంటెంట్స్ తప్ప మిగతా అన్ని మేము చేస్తూ ఉంటాం. ఓకే ఓకే, సో మన వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి ఎటువంటి ఆన్సర్స్ వస్తాయి ఈ క్వశ్చన్స్ కి మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, మీరందరు ఫ్రెండ్సే కదా? యా. ఓకే, మీరు జనరల్గా రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటారు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. దగ్గరికి ఎవరు స్క్రీన్ దాటి బయటకు వెళ్ళదు, ఎందుకంటే అందరు పడరు అందుకని చెప్పేసి. రాహుల్ చెప్పండి, మీరు రోజు లేదు, నేను వాళ్ళని ఇక్కడ అడుగుతాను, రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటారు? అంటే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫ్రేమ్ లోకి రండి. అంటే నాకు అర్థం కాలేదు, అంటే నా క్వశ్చన్ మీకు ప్రాపర్ గా రీచ్ అయిందా లేదో నాకు అర్థం కావట్లేదు. వాట్ ఐ మీన్ ఇస్ లైక్, మీరు ఫ్రెండ్స్ కదా, మీరు ఎన్నిసార్లు అంటే ఫైట్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ. రాహుల్, మీరేం అర్థం చేసుకున్నారు నా క్వశ్చన్? మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నా ఇంటెన్షన్ అదైతే కాదు. ఐ మీన్ మేము చేసే వర్క్ డైలీ ప్రొడక్షన్, డైలీ టార్గెట్ ఎంత బీట్ చేస్తున్నారో నేను అట్లా ఎక్స్పెక్ట్. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. మరి ఎందుకు అంత సిగ్గెందుకు పడ్డారు? మరి అట్లా వెళ్ళిపోయేంత మీరు వర్క్ రిలేటెడ్ అడుగుతున్నారో లేదో నాకు గెస్ అది తప్ప అంతే. దాని గురించి కాదు, నేను జస్ట్ నార్మల్ గానే రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటారా అని చెప్పేసి. అంటే మీరు ఫ్రెండ్స్ అంటే మూలకెళ్ళి మూలకెళ్ళి నా టార్గెట్ మీది మీరు కొట్టుకుంటారు, అంటే మీ టార్గెట్ మీరు ఫినిష్ చేసుకుంటారు. నా డైలీ వైస్ నా టార్గెట్ అనేది వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. రాహుల్ గారు ఆయన కొట్టుకుంటారు, అంటే టార్గెట్ ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఆయన ఎన్నిసార్లు, అంటే టార్గెట్ ఎంత మీది? మీరు కొట్టుకునే మీ టార్గెట్ ఎంత? మీ టార్గెట్ మాది ఇంకా ఫిక్స్ కాలేదు. మీ టార్గెట్ కాలేదు ఇప్పటికి. ఎండ్ ఆఫ్ ది డే కల్లా మీరు మీదేందో చూపిస్తారు అనమాట, మా వర్క్ అనేది స్ట్రెంత్ చూపిస్తారు. పర్ఫెక్ట్. రవి గారు, మీరు రవియే కదా మీ పేరు? యా, రవి, మీరు మీ కెపాసిటీ, మీరు ఎన్నిసార్లు మీ ఫ్రెండ్స్ తో కొట్టారు? వర్క్ అయ్యేదాకా, అంటే మీ ఎనర్జీ అంతా అయ్యేంత వరకు కొట్టుకుంటూనే ఉంటారు అనమాట. జీవన్, మీరు కొంచెం ఇటు రారా, ఫోకస్ మనం ఎవరితో కొట్టుకుంటాం, వీళ్ళిద్దరు మాత్రం డైలీ మామూలు ఉండదు వీళ్ళది. అది ఫైటింగ్ మాత్రం మామూలు ఉండదు వీళ్ళిద్దరిది. ఎవరు ఎక్కువ కొడతా ఉంటారు మీ ఇద్దరు ఎవరు ఎక్కువ కొడతా ఉంటారు? చెప్పాలి అది చూసేటోళ్ళు. మీరు చూసారా? మార్నింగ్ 9 కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 6:30 వరకు అట్లనే కంటిన్యూ అవుతుంది, ఒకటే గ్యాప్ లేకుండా. హార్స్ పవర్. ఫైనల్ గా మీరు గ్రేట్ ఆన్సర్. ఓకే, విల్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు ఎప్పుడెప్పుడు పెట్టాలనిపిస్తుంది? లీవ్స్ లేకపోతే ఎగ్జాక్ట్లీ, అంటే లీవ్స్ కోసం నేను పెట్టాలనేది ఏంటంటే లీవ్స్ కాదు, మీకు ఎప్పుడెప్పుడు రిజైన్ పెట్టాలనిపిస్తుంది మీ ఆఫీస్ లో? అంటే చాలా మందికి ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు, సో కొంచెం ఆ స్ట్రెస్ వలనో ఆ ప్రెషర్ వలనో అనిపిస్తూ ఉంటుంది కదా కొన్నిసార్లు. సో అందుకని చెప్పేసి నేను అడుగుతున్నాను, మీకు ఎప్పుడెప్పుడు పెట్టాలనిపిస్తూ ఉంటుంది? బేసికలీ తినం బాగాలేనప్పుడు కానీ, లేదంటే పైనుంచి ప్రెషర్ రావడం వల్ల కానీ, లేదా అటు నుంచి యూజర్స్ వల్ల మాకు కంప్లైంట్స్ రావడం వల్ల కానీ, అటు సైడ్ నుంచి మాకు కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవుతాం. సో మేము రిజిస్ట్రేషన్ వరకు అయితే వెళ్ళాం. మేము మోస్ట్లీ మేము సార్ట్ అవుట్ చేసుకొని ట్రై చేస్తాం. అంటే మీకు ఎప్పుడు పెట్టాలని అయితే అనిపించదు మీకు? అంటే అది ఆ టైం వస్తుంది, వచ్చినప్పుడు మాత్రం పెట్టేస్తారు. అయితే అది ఎలా, అది ఎలాగైతే అలా. రవి గారు, మీరు కూడా అంతే చెప్పినా కదా, మేనేజర్ దుబ్బులు దొప్పినప్పుడు, మనకు అవసరం ఉన్నప్పుడు లీవ్ ఇవ్వనప్పుడు అప్పుడు అనిపిస్తుంది రిజైన్ పెట్టాలి టైంలో మీకు పెట్టాలనిపిస్తుంది అనమాట. ఓకే, ఫైన్. అండ్ లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పటివరకు ఆన్సర్ అయితే మీరు చాలా బాగా చేశారు. అండ్ థర్డ్ వన్, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు ఎప్పుడెప్పుడు
వేసుకోవాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు వేసుకోవాలంటే చిరాకు వేస్తా ఉంటుంది? ఏంటి బాబా అన్న ఇంకోసారి మీకు ఎప్పుడెప్పుడు వేసుకోవాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు వేసుకోవాలంటే చిరాకు వేస్తా ఉంటుంది? ఏం వేసుకోవాలి, ఏం వేసుకో అంటే మీరేం clarity మీకు అది ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆ క్వశ్చన్ ని? అంటే మీరు ఏం వేసుకోవచ్చు, ఏం వేసుకుంటే చిరాకు వేస్తా అనిపిస్తుంది? ఇప్పటి వరకు మీరు అడిగిన క్వశ్చన్స్ ని బట్టి అన్ని ఆఫీస్ రిలేటెడ్ ఉన్నాయి. లైక్ ఆఫీస్ రిలేటెడ్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వేసుకోవాలనేది మీరు ఏమనుకుంటారు? మీ మైండ్ లో ఫస్ట్ మీ థాట్ ఏమొచ్చింది? ట్రెడిషనల్ వేర్ కావచ్చు, ఇప్పుడు వేసుకోవాలి అంటే ట్రెడిషనల్ వేర్ ఇప్పుడు వేసుకోవాలనిపిస్తుంది. ఇంటెలిజెంట్ ఫెలో. డిపెండ్స్ అపాన్ ది పర్సన్. డిపెండ్స్ అపాన్ ది పర్సన్. ఆ పర్సన్ ని మీకు చూస్తే వేసుకోవాలనిపించాలి. మీరు చెప్పింది అంతే కదా, అవతల పర్సన్ చూస్తే వేయాలని, ఐ మీన్ వేసుకోవాలని అనిపించాలి. ఎన్ని 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 దారుణాలు సార్. యాక్చువల్లీ నేను దేని గురించి అడిగానంటే, మెడలో ఐడి కార్డు చాలా మందికి వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఆఫీస్ లో చాలా మంది తీసేసి పాకెట్ లో పెట్టుకోవడము, లేకపోతే తీసేసి పక్కన పడేయడం ఇలా చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడు ఫేస్ చేశారు? ఎప్పుడు వేసుకోవాలనిపిస్తుంది, ఎప్పుడు తీసేయాలనిపిస్తుంది ఐడి కార్డ్ అనేది? లైక్ నేను ఫస్ట్ జాబ్ చేసినప్పుడు మాత్రం ఆ ట్యాగ్ అనేది మెల్లో ఉన్నప్పుడు, లైక్ నేను స్కూల్లో కూడా అదే నేను ఫాలో అవుతున్నాను, ఇప్పుడు కూడా అదే సేమ్ ఫాలో అవుతున్నప్పుడు సేమ్ డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఇది అనవసరం. బట్ యాజ్ పర్ ది కంపెనీ పాలసీ వీ హ్యావ్ టు, yes. మీరు కూడా అనిపించేది అదే, ఐడి కార్డ్ వేసుకున్నప్పుడు ఇంకా స్కూల్ నుంచి వేసుకుంటున్నాం, కాలేజీలో వేసుకున్నాం, ఇంకేంటి చిన్నపిల్లలమా అనిపిస్తుంది, తీసి పక్కకు పడేస్తాం. ఎప్పుడు వేసుకోవాలనిపిస్తుంది అంటే, ఎప్పుడైనా ఐడి కార్డు మనకు కావాల్సి బయటకు వెళ్లాల్సింది వచ్చినప్పుడు అది ఎక్కడ పెట్టిందో మర్చిపోయినాం, దొరకదు, ఆఫీస్ అంతా తిరుగుతూ ఉంటాం, ఎక్కడో పెట్టి మర్చిపోతాం, అప్పుడు అనిపిస్తుంది అబ్బా వేసుకుని ఉంటే బాగుండేది కదా. అప్పుడు వేసుకుంటే బాగుండేది, అబ్బా వేసుకోలేదే. Once if we enter into the office, వేసుకుంటారు. no. ఓకే, ఎంటర్ అయ్యేంత వరకే Just వేసుకోవాలనిపిస్తుంది. అంతే. వన్స్ ఎంటర్ అయిన తర్వాత చిరాకు వస్తుంది అనమాట, తీసి అవతల పడేస్తారు కదా. అంటే విత్ ఇన్ 9 hours టోటల్లీ మోస్ట్లీ 7.5 hours అనేది పాకెట్ లోనే ఉంటారు. పాకెట్ లోనే ఉంటుంది, దానికి బయటకు తీయారనమాట. No. ఓకే, థ్యాంక్ యూ రాహుల్ అండ్ రవికాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇద్దరు మధ్యలోనే జంప్ అయిపోయారు. ఎనీహౌ మీ ఇద్దరు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. చాలా బాగా మాట్లాడారు. మీ నుంచి వచ్చిన ఆన్సర్స్ మా వ్యూయర్స్ కూడా ఖచ్చితంగా లైక్ చేస్తారు. దే ఎంజాయ్ లాట్ అని చెప్పి నేను నమ్ముతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఛానల్ మీకు గుర్తుంది కదా, మీతో కాసేపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ. All the best Yeah, to మీతో Mukesh కాసేపు. and subscribe to the Meeto Kasepu, like and share and comment. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్.